ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కరెంట్ తో కాకుండా వాటర్ తో నడిచే కంప్యూటర్ ని చూసారా? అండ్ మీరు ఈ పిక్చర్ లో చూస్తున్న మహిళ ఎన్ని గంటల సేపు డాన్స్ చేసిందో తెలిస్తే మీరు స్టన్ అయిపోతారు. ఎవరైనా పెళ్లిని మంచి ముహూర్తం చూసి చేస్తారు, కానీ వీళ్ళు రాహు కాలంలో, అది కూడా శ్మశానంలో తమ పెళ్లిని చేసుకున్నారు. వాళ్ళు అలా ఎందుకు చేశారో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. అందుకోసం ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రెసెంట్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందంటే తమ పెళ్లిని మర్చిపోకుండా డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఈ చెన్నై కపుల్. బి చిన్నదురై అండ్ ఎస్ శ్వేత తమ పెళ్లిని డిఫరెంట్ గా చేయాలని వాళ్ళు తమ పెళ్లిని సముద్రంలో 70 అడుగుల లోతులో చేశారు. ఈ పెళ్లి 1 ఫిబ్రవరి 2021 లో జరిగింది. ఈ పెళ్లి ఫస్ట్ హిందూ పెళ్లయింది ఏదైతే వాటర్ కింద అయ్యిందో. వాళ్ళకి నీళ్ళలో వెళ్లి పెళ్లి చేసుకోవడానికి 45 నిమిషాలు పట్టింది. పెళ్లి కొడుకు వి చిన్నదురై 12 ఏళ్ల నుంచి ఒక ప్రొఫెషనల్ స్కూబా డైవర్ అండ్ వధువు శ్వేత పెళ్లికి 1 మంత్ ముందే డైవింగ్ ట్రైనింగ్ ని తీసుకుంది. సో అలా వీళ్ళు సముద్రం లోపలికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు కంటిన్యూస్ గా ఎంతసేపు వరకు డాన్స్ చేయగలరు అని అడిగితే అప్పుడు మీరేం చెప్తారు? ఐ థింక్ 1, 3, 5 ఆర్ మాక్సిమం టు మాక్సిమం 10 అవర్స్ అని. దీనికి మించి మీరు చేయాలనుకున్నా మీ బాడీ సపోర్ట్ చేయదు, రెస్ట్ తీసుకోమని చెప్తుంది. కానీ కేరళలోని ఒక మహిళ కాలమండలం హేమలత 123 గంటల 15 నిమిషాల వరకు డాన్స్ చేసి వరల్డ్ రికార్డ్ ని సాధించింది. మోహినియాట్టం అనే డాన్స్ ద్వారా ఈమె 6 జనవరి 2011లో లాంగెస్ట్ డాన్స్ మ్యారథాన్ బై అన్ ఇండివిజువల్ అనే టైటిల్ ని తన పేరు చేసుకుంది. అందుకని ఈమెను డాన్సింగ్ క్వీన్ ఆఫ్ కేరళ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, పోలియో వ్యాధి ఎంత ప్రమాదకరమో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రెసెంట్ ప్రపంచం మొత్తం పోలియో వ్యాధి నుంచి విముక్తి అయిపోయింది. అందులో మన దేశం కూడా ఉంది. కానీ మీకు తెలుసా ఇది ఎలా పాసిబుల్ అయ్యిందో అని? ఇది పాసిబుల్ అయ్యింది ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆలోచన వలన. అసల్లో పోలియో మెడిసిన్ ఇన్వెన్షన్ ని డాక్టర్ జోనస్ సాల్క్ చేశారు. ఆయన కావాలంటే దీన్ని పేటెంట్ చేసి కోట్ల రూపాయలను సంపాదించొచ్చు. కానీ ఆయన ఈ మెడిసిన్ మీద పేటెంట్ చేయకుండా నార్మల్ పీపుల్ కోసం అవైలబుల్ చేశారు. దాని వల్ల ఇది చాలా తక్కువ ధరలోనే ఈ ప్రపంచంలో అన్ని చోట్లలో అందుబాటులో ఉంది. దాని కారణంగానే ఈ రోజు అన్ని దేశాలు పోలియో నుండి విముక్తి అయ్యాయి. నిజంగా మనమందరం డాక్టర్ జోనస్ సాల్క్ గారికి సెల్యూట్ చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనమందరం చాలా ఆర్టికల్స్ లో చదివే ఉంటాం, వరల్డ్ స్మాలెస్ట్ పర్సన్ వచ్చేసి చంద్ర బహదూర్ డాంగి అని. ఈయన హైట్ కేవలం 21.5 ఇంచెస్ మాత్రమే. బట్ ఆయన 2015వ సంవత్సరంలో చనిపోయారు. కానీ మీకు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా ఫ్రెండ్స్? ప్రెసెంట్ ఇప్పుడు భూమి మీద ఉన్న షార్టెస్ట్ మ్యాన్ ఎవరు అని? ఆయన పేరు ఖగేంద్ర తపమగర్. ఎవరి హైట్ అయితే 26.4 ఇంచెస్. నేపాల్ లో ఉండే ఈయన ప్రెసెంట్ ప్రపంచంలోనే వరల్డ్స్ షార్టెస్ట్ పర్సన్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది. ఈయన 1992లో పుట్టారు. అండ్ వీళ్ళ డాడీ చెప్తున్నారు ఎప్పుడైతే ఖగేంద్ర జన్మించారో ఆయన చేతి పామ్ సైజ్ కంటే చిన్నగా ఉన్నారని. కొన్నేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఈయన హైట్ పెరగడం అనేది ఆగిపోయింది. దాని తర్వాత ఈయన ఇంకా హైట్ పెరగలేదు. సో ప్రెసెంట్ షార్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఖగేంద్ర తపమగర్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ప్రపంచంలో ఇలాంటి చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయి. అవి నిజంగా చాలా యూస్ఫుల్, కానీ తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడడంతో మనం వాటిని వాడలేకపోతున్నాం. వాటిలో నుంచి ఒక డివైస్ ఉంది, కార్ గ్లాస్ బ్రేకింగ్ డివైస్ అని. ఇది ఒక చిన్న డివైస్ ఏదైతే టంగ్స్టన్ కార్బైడ్ తో తయారయ్యింది. దీన్ని ఆన్ చేసిన తర్వాత కార్ విండో మీద పెట్టినప్పుడు దాని నుంచి ఇన్ని వైబ్రేషన్స్ వస్తాయి. ఆ విండో గ్లాస్ కొన్ని సెకండ్లలోనే పగిలిపోయేది. అండ్ ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో యూజ్ చేయడానికి తయారు చేశారు. దానితో మనిషి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు విండోని త్వరగా బ్రేక్ చేసి తప్పించుకోగలడని. కానీ దీని అడ్వాంటేజ్ ని ఎక్కువగా దొంగలు యూజ్ చేయడం మొదలు పెట్టారు కార్ చోరీల కోసం. దాని తర్వాత ఈ డివైస్ ని శాశ్వతంగా బ్యాన్ చేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7.
ఈమె పేరు నీరజ బనోత్, ఇండియన్. ఈమె ఒక ఎయిర్ హోస్టెస్ గా పనిచేసేది. ఈమె చేసిన ఒక పని గురించి మీకు తెలిస్తే మీరు గర్వపడతారు. సెప్టెంబర్ 5, 1986 నార్మల్ గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. బట్ ఈసారి అందులో టెర్రరిస్టులు ఉన్నారు అండ్ వాళ్ళు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేశారు. టెర్రరిస్టులు అందరి అమెరికన్ ప్యాసింజర్స్ యొక్క పాస్పోర్ట్స్ ని తీసుకుందామని చూశారు. కానీ ఈమె తెలివిగా ప్యాసింజర్స్ అందరి పాస్పోర్ట్స్ ని దాచేసింది. అండ్ టెర్రరిస్టులు తమ డిమాండ్స్ ని ఒప్పుకోండి అని బెదిరించడానికి 3 పిల్లల్ని గన్ తో కాల్చే టైంలో ఈమె ఆ పిల్లల్ని కాపాడింది. కానీ ఆ బుల్లెట్లు తగిలి ఆమె అక్కడే చనిపోయింది. ఈ హైజాక్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈమె చేసిన ధైర్య సాహసాలకు ఇండియా, పాకిస్తాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ బ్రేవరీ మెడల్స్ ని సమర్పించారు. ఎందుకంటే ఈ హైజాక్ లో ఈమె దాదాపు 300కి పైగా ప్యాసింజర్స్ ని కాపాడింది. నిజంగా ఈమె చాలా గ్రేట్ లేడీ. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా టైగర్ యొక్క లెగ్ ఇంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, ఒకవేళ అది చనిపోయినా అది నిలబడి ఉంటుంది. లైక్ అనుకుందాం టైగర్ నిలబడి ఉన్నప్పుడు దానికి ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారని. నార్మల్ గా ఏ యానిమల్ అయినా చనిపోయి కింద పడిపోతుంది, కానీ టైగర్ చనిపోయినా నిలబడే ఉంటుంది. సో పులికాళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ మీద వాటర్ వేస్తే అది పాడైపోతుంది, కానీ నేను మీకు ఇప్పుడు చూపించబోయే కంప్యూటర్ డివైస్ వాటర్ తోనే పనిచేస్తుంది. ఇదే ఆ డివైస్. దీన్ని వ్లాడిమిర్ అనే వ్యక్తి 1936లో తయారు చేశారు. దీన్ని ఎందుకు తయారు చేశారంటే వింటర్ సీజన్ లో 0 టెంపరేచర్ ఉన్న కారణంగా వ్లాడిమిర్ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ చేసే కన్స్ట్రక్షన్స్ లో క్రాక్స్ వచ్చేవి. సో ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి టెంపరేచర్ కండిషన్స్ ని రీడ్ చేయగల ఒక మిషన్ ని తయారు చేశారు. అందులోని వాటర్ ఆ థర్మల్ ప్రాసెస్ తగ్గట్టుగా కొన్ని గ్రాఫ్స్ ని చూపిస్తుంది. దానితో వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఫ్యూచర్ లో క్రాక్స్ రాకుండా కన్స్ట్రక్షన్ చేసేవారు. ఈ కంప్యూటర్ మిషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో 1970s లో బాగా యూజ్ చేసేవారు. తర్వాత వచ్చిన డిజిటల్ కంప్యూటర్స్ వీటికన్నా అడ్వాన్స్ గా ఉండడంతో ఈ వాటర్ కంప్యూటర్స్ ని తయారు చేయడం మానేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకి తెలుసు యుద్ధంలో సైనికులకి ఎలాంటి గాయాలు అవ్వకుండా ఒక రక్షణ కవచం లాంటిది ఉంటుందని. కానీ మీకు తెలుసా యుద్ధంలో తీసుకుని వెళ్లే జంతువులకు కూడా రక్షణ కవచాలను వేస్తారు. లైక్ ఇది ఏనుగు యొక్క రక్షణ కవచం అండ్ ఇది గుర్రానిది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసే ఫ్యాక్ట్. ఒకసారి చాలా కప్పలు అడవి నుంచి వెళ్తున్నాయి. సడన్ గా 2 కప్పలు కాలు జారి ఒక పెద్ద గోతులోకి పడిపోయాయి. అవి బయటకు రావడానికి ఎంత ట్రై చేస్తున్నా అవి బయటకు రాలేకపోతున్నాయి. ఇంతలో ఇతర కప్పలు చెప్పడం మొదలు పెట్టాయి, ఈ గుంటలో నుంచి బయటపడడం ఇంపాసిబుల్ అని. దీన్ని విని ఒక కప్ప ధైర్యం వదిలేసి ఏడవడం మొదలు పెట్టింది అండ్ చనిపోయింది. కానీ వేరే కప్ప ధైర్యం కోల్పోలేదు. అది ట్రై చేస్తూ ఉంది అండ్ ఆ గుంట నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో ఇతర కప్పలు అడిగాయి, ఏంటి నువ్వు మా మాటలను వినలేదా అండ్ నువ్వు బయటకు ఎలా వచ్చావు అని. అప్పుడు ఆ కప్ప చెప్పింది, నాకు సరిగ్గా వినపడదు. నేను ఆ గుంటలో ఉన్నప్పుడు నాకు ఇలా వినిపించింది, మీరు నన్ను పైకి రావడానికి మోటివేట్ చేస్తున్నారని. అందుకని నేను బయటకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది, మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇతరులు అంటారు నువ్వు ఈ పనిని చేయలేవని. అప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది, నిజమే కదా నేను ఈ పని చేయలేనేమో అని వెనకడుగు వేసేయడం. రెండవది, ప్రపంచంలో ఇలాంటి ఏ పని ఉంది నేను చేయలేనిది అని. జస్ట్ మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తే మీకు ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది అండ్ మీరు ఎంతో ఎత్తుకి ఎదగగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పటిదాకా మీరు ఎంతో అందమైన మ్యాన్ మేడ్ రెస్టారెంట్స్ ని చూసే ఉంటారు, కానీ నేను మీకు ఇలాంటి ఒక నేచర్ రెస్టారెంట్ చూపిస్తాను. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ పేరు లెబాసిన్ వాటర్ ఫాల్ రెస్టారెంట్. ఇది ఫిలిప్పీన్స్ లో ఉంది. ఇది చిన్న జలపాతం దగ్గర ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు. జస్ట్ ఇమాజిన్, మీ చుట్టూ అందమైన నేచర్ ఉంది అండ్ చల్లటి గాలిలో జలపాతం సౌండ్ వింటూ కాళ్ళకు ఆ నీళ్లు తగులుతూ ఫుడ్ తింటుంటే వావ్, రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి దాన్ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఓకే గైస్, మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1.
ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ విని మీరు అవ్వకవచ్చు. ఎవరైనా ఒక మంచి పనిని స్టార్ట్ చేయాలంటే మంచి ముహూర్తాన్ని చూసుకుంటారు అండ్ మంచి సందర్భాన్ని కూడా చూసుకుంటారు. ఒకవేళ ఇలాంటి టైమ్స్ లో కాకుండా రాహుకాలంలో పనులు చేస్తే మనకు మంచి జరగదని మనం అనుకుంటాం, రైట్? బట్ ఇలా అనుకోవడం టోటల్లీ రాంగ్ గైస్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యక్తి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈయన పేరు సతీష్ జర్కిహోలీ. ఈయన కొత్త కార్ కొన్నప్పుడు గుడి చుట్టూ తిప్పకుండా శ్మశానం చుట్టూ తిప్పుతారు. అండ్ అంబేద్కర్ వర్ధంతి రోజున శ్మశానంలోనే నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేంటి ఈయనకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయని మీరు అనుకుంటుండవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇవి నమ్మకంతో చేసే పనులు కాదు, మూఢ నమ్మకాల్ని వీడాలని ప్రజల్లో అవగాహన కలిగించడానికి చేస్తున్న పనులు. అందులో భాగంగా 2018 ఎన్నికల సమయంలో రాహుకాలంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి గెలిచారు. అండ్ ఈయన స్ఫూర్తితో కర్ణాటకకు చెందిన బాలకృష్ణ మరియు రేఖ తమ పెళ్లిని ఆయన సమక్షంలోనే శ్మశానంలో చేసుకున్నారు. సతీష్ గారు ఇలా చాలా మంచి పనులను రాహుకాలంలో చూసుకునే చేస్తారు. కానీ ఆయనకు ఎప్పటిదాకా ఎలాంటి నెగటివ్ జరగలేదు. ఈయన ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టడానికి బాగా కృషి చేస్తున్నారు. నిజంగా ఈ ఎమ్మెల్యే గ్రేట్. మీరు ఈ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీరు ఇప్పుడు చేయాల్సిన చిన్న పని ఏం లేదు, మన వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అండ్ ఏది కొంచెం వింతగా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. మళ్ళీ కలుద్దాం గైస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.